అన్విత వేసుకున్న డ్రెస్ లూజ్గా ఉండడంతో ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావని కోప్పడతాడు రాఘవ్. కాని ఆమె కావాలని ఆ డ్రెస్ వేసుకుంది. తనకు సరిపోయే డ్రెస్లు వేసుకోవడం వల్ల రూపురేఖలు స్పష్టంగా కనపడతాయని, రాఘవ్తో ఉన్నప్పుడు అలా కనపడ్డం ఇష్టం లేక ఇలా తయారయింది. తనమీద రాఘవ్ ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటున్నాడని అన్విత భావించింది. ఆ ఆలోచనలను దూరం చెయ్యాలంటే అందవిహీనంగా కనిపించాలని ఆమె అనుకుని కావాలనే లూజ్ డ్రెస్ వేసుకుని వచ్చింది. ఈ డ్రెస్లో నువ్వు చండాలంగా కనిపిస్తున్నావు అని అన్నాడు రాఘవ్. పర్లేదు సార్, నేనేమీ మోడల్ని కాదు. అవతలి వాళ్లను అందంగా తయారు చేసే వృత్తి నాది. కేవలం మేకప్ ఆర్టిస్ట్ని. సో ఇలా కనిపిస్తే ఏముంది అని ఆమె అంది. అలాగా, అయితే పప్పార్టీకి అందంగా రెడీ అయి ఎందుకొచ్చావు అని కోపంగా అన్నాడు రాఘవ్. అది వేరు సార్ అని అన్విత చెబుతుంటే ఎందుకు వేరు అని మరొక ప్రశ్న వేశాడు. ఏం సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమె వైపు కోపంగా చూసిన రాఘవ్, ఆ రోజు మా అన్నయ్యను పడగొట్టడానికే నువ్వు అందంగా రెడీ అయ్యావు కదా అని అన్నాడు. ఆ మాటలు వినగానే అన్విత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తను వింటుంది నిజమా కాదా అనేది ఆమెకు తెలియలేదు. రాఘవ్ సార్ ఇలా ఎందుకు మాట్లాడుతున్నారనేది ఆమెకు అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏంటి సార్ మీరు మాట్లాడేది? మీ అన్నయ్యను పడేయాల్సిన అవసరం నాకేంటి అని అంది అన్విత. నీకు అవసరం లేనప్పుడు మరి మా అన్నయ్య కార్ ఎందుకెక్కావు అని అన్నాడు రాఘవ్. నేనెక్కలేదు సార్. నేనింటికి వెళ్తా అన్నప్పుడు తను డ్రాప్ చేస్తా అన్నాడు. అంతే, అంతకు మించి ఏమీ లేదు అని అంది అన్విత. డ్రాప్ చేస్తా అనగానే కార్ ఎక్కడమేనా? నిన్ను పార్టీకి తీసుకెళ్ళింది నేను. నీకేమైనా అయితే ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. అలాంటప్పుడు నాకు చెప్పకుండా అన్నయ్య కార్లో ఎందుకు వెళ్ళావు అని కళ్లను పెద్దవి చేస్తూ కోపంగా అడిగాడు రాఘవ్. నాకు మీ అన్నయ్య కార్లో వెళ్లాలన్న ఇష్టం అస్సలు లేదు సార్. బస్లో వెళ్తానని నేను చెప్పినా కూడా మీ అన్నయ్య ఫోర్స్ చేశారు. బట్ ఆయన చాలా మంచివారులా కనిపించారు అని అంది అన్విత. మంచివారు అన్న ఒక్క మాట వినగానే, అంటే నేను కాదా? నేను నీకు వెధవలా కనిపిస్తున్నానా? అమ్మాయిల వెంటపడే జోకర్లా కనిపిస్తున్నానా? పని మానేసి పార్టీలు చేసుకునే ఆవారాగాడ్లా కనిపిస్తున్నానా అని కుర్చీలోంచి లేచి అన్విత దగ్గరికి వచ్చి అడిగాడు రాఘవ్. ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నారు మీరు? ఇప్పుడు నేనేమన్నాను? ఆ రోజు నన్ను దింపడానికి హాస్పిటల్ వరకు మీ అన్నయ్య వచ్చారు. అది నాకు బాగా అనిపించింది. అందుకే మంచివారిలా అనిపించారని అన్నాను. నేనన్నది మీ అన్నయ్యనే కదా అని అమాయకంగా అంది అన్విత. నువ్వు మా అన్నయ్యను లవ్ చేస్తున్నావా అని స్ట్రైట్గా అడిగేశాడు రాఘవ్. పార్టీకి రాగానే అన్నయ్య వంక అదే పనిగా చూడ్డం, అతనితో పాటు కార్లో వెళ్లడం రాఘవ్కి నచ్చలేదు. నేను మీకింతకు ముందే చెప్పాను, నాకెవ్వరూ నచ్చరని. లైఫ్లో నాకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఫేస్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఇంకా లవ్ చేయడానికి నాకు సమయం ఎక్కడిది? మీరీ విషయం గురించి మాట్లాడాలనుకుంటే నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనిక్కడికి వచ్చింది మేకప్ చేయడానికి మాత్రమే, అనవసర విషయాల గురించి డిస్కస్ చేయడానికి కాదు అని కుర్చీలో నుంచి లేచి డోర్ వైపు వచ్చింది అన్విత. దాంతో రాఘవ్ కోపం నషాడానికంటింది. తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వెళ్లిపోతున్న ఆమెను చూస్తూ వెనకాలే ఫాస్ట్గా వెళ్లాడు. ఆల్మోస్ట్ క్యాబిన్ నుంచి ఆమె వెళ్లిపోయిన తర్వాత సడన్ గా ఆమె చేతిని పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు రాఘవ్. ఆ చర్యకు అన్విత షాక్ అవుతుండగా, ఇంతకీ ఇప్పుడు నువ్వేమంటావు అని అడిగాడు రాఘవ్. అనడానికేముంది? అసలు నేనేమనాలి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని మాట్లాడుతూ ఆమె ఆశ్చర్యపోయింది. మా అన్నయ్యను నువ్వు లవ్ చేస్తున్నావా? తను నీకింతకు ముందే తెలుసా అని మరోసారి అడిగాడు రాఘవ్. క్యాబిన్ బయట చాలా మంది ఉండడంతో రాఘవ్ అన్వితలను అందరూ చూస్తున్నారు. అంతలో ఇక్కడేం జరుగుతుంది అన్న గొంతు వినిపించింది. ఏం జరిగితే నీకెందుకు అన్న సమాధానం రాఘవ్ మనసులోకి వచ్చింది. కాని పక్కకు తిరిగి చూసేసరికి ప్రవీణ్ జయరాం కనిపించడంతో నోట్లోంచి ఆ మాట రాకుండా ఆగిపోయింది. అక్కడ ప్రవీణ్ని చూసి అన్విత ఆశ్చర్యపోయింది. ఇటువైపు రాఘవ్ మాత్రం, కరెక్ట్ టైంకొచ్చావన్నయ్యా. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది చూశావు, ఈ అమ్మాయి అంటే నీకిష్టమా అని అడిగాడు. ప్రవీణ్కి అర్థం కాలేదు. దాంతో అతన్ని ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ విషయం అర్థం చేసుకున్న రాఘవ్, అన్విత అంటే నీకిష్టమా అని మళ్ళీ అడిగాడు. అదేం ప్రశ్న? ఎందుకలా అడుగుతున్నావు అని అడిగాడు ప్రవీణ్. ఎందుకడగకూడదు?
మొన్న నువ్వే కదా తనను హాస్పిటల్ దగ్గర దింపేశావు. కారులో చాలానే మాట్లాడుకుని ఉండి ఉంటారు. అందుకే నీకు నచ్చిందా అని అడుగుతున్నాను అని అన్నాడు రాఘవ్. అతడలా మాట్లాడుతుంటే అన్వితకు ఇబ్బందిగా అనిపించింది. ఏదో షాపింగ్ మాల్లో బొమ్మను చూపించి ఇది నచ్చిందా అన్నట్టుగా అడగడం ఆమెకు నచ్చలేదు. అయితే ఈ ప్రశ్నకు ప్రవీణ్ జయరాం ఏం సమాధానం చెప్తాడోనని ఆమెకు కుతూహలంగా కూడా ఉంది. రాఘవ్ ప్రశ్నకు కొద్దిసేపు ఆలోచించిన ప్రవీణ్, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఆమెతో పరిచయమై ఎక్కువ రోజులు కాలేదు. ఆ కొద్ది కాలాన్ని బట్టి చూస్తే షీస్ గుడ్ గర్ల్ అని అన్నాడు. అంతేనా అని ప్రవీణ్ వైపు ఇంకా చెప్పాలన్నట్టుగా చూశాడు రాఘవ్. అంతేనా అంటే ఇంకేం చెప్తాం, చూడ్డానికి బావుంది, అబద్ధాలు చెప్పదని తెలిసింది, నిజాలను ఒప్పుకుంటుందని అర్థమయ్యింది అని అన్విత గురించి మరింత వివరంగా చెప్పాడు ప్రవీణ్. ఆహా, కేవలం ఒక్కసారి కలిసినందుకే ఇన్ని విషయాలు తెలుసుకున్నావా అన్నయ్యా అని రాఘవ్ అంటుంటే, ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకోవాలా? ఆటో షోకి టైం అవుతుంది. గట్టిగా చూస్తే గంట కూడా లేదు. ముందుగా దానికోసం ప్రిపేర్ అవ్వు అని కొంచెం సీరియస్గా చెప్పాడు ప్రవీణ్. దాంతో ఒకసారి వాచ్ వంక చూసిన రాఘవ్ ఆటో షో స్టార్ట్ కావడానికి ఎక్కువ టైం లేదని గ్రహించి సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత అక్కడ్నుంచి ప్రవీణ్ వెళ్ళిపోయాడు. అన్విత కూడా ఆ రూంలోంచి మోడల్స్ అంతా రెడీ అయ్యే గదిలోకి వెళ్ళింది. అక్కడే ఉన్న సారంగపాణి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి, హమ్మయ్యా, వచ్చేసావా? నేను చాలాసేపట్నుంచి వెయిట్ చేస్తున్నాను. మోడల్స్ని తొందరగా రెడీ చెయ్యి అని అన్నాడు. వెంటనే హ్యాండ్ బ్యాగ్ని పక్కన పెట్టి కొంచెం దూరంలో టేబుల్ మీద కనిపిస్తున్న మేకప్ కిట్స్ వైపుకు వెళ్ళింది అన్విత. ఆమెకు దగ్గరగా వెళ్లిన సారంగపాణి, రాఘవ్ సార్ నీ చెయ్యి పట్టుకోవడం నేను చూశాను. ఆయన నీ మీద కోప్పడ్డారా? ఎందుకంత సీరియస్గా ఉన్నారు అని అడిగాడు. అక్కడ జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదని అన్విత భావించింది. ఎందుకంటే ఆఫీస్లో పుకార్లు చాలా వేగంగా షికారు చేస్తాయని ఆమెకు తెలుసు. ఆ పుకార్లను నిజమని నమ్మి రేపొద్దున్న ఆమెను అందరిలో బ్యాట్ చేసే అవకాశముందని కూడా తెలుసు. అందుకే అక్కడ జరిగిన విషయాన్ని చెప్పకుండా, ఏమో సార్, ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియదు. మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేయడం కోసమే అని నేనెన్నిసార్లు చెప్పినా సార్కి అర్థం కావట్లేదు అని చెప్పింది అన్విత. అంటే మొదటి రోజు ఏ విషయం మీదైతే కోప్పడ్డారో ఇప్పుడు కూడా అదే విషయం మీద కోప్పడ్డారా అని అడిగాడు సారంగపాణి. అవునన్నట్టుగా ఆమె తల ఊపడంతో, పోనీలే, ఆ సార్ యాటిట్యూడ్ అంతే, నువ్వేమీ మైండ్కి తీసుకోకు. ఇంతకీ ఈరోజు జరిగే షో కోసం సార్ రిక్వైర్మెంట్స్ తెలుసుకున్నావా అని అడిగాడు సారంగపాణి. లేదన్నట్టుగా అన్విత తల ఊపింది. తెలుసుకోలేదా? మరి ఎలా మేకప్ చేస్తావు? అంతకుముందు కూడా ఈ విషయంలో నీపైన సార్ కోపడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఆయన రిక్వైర్మెంట్స్ తెలుసుకోకుండా మేకప్ ఎలా చేస్తావు అని అడిగాడు సారంగపాణి. ఏముందండి, నాకు నచ్చినట్టుగా మేకప్ చేసేస్తాను, అంతే అని చాలా సింపుల్గా చెప్పేసింది అన్విత. నీకు నచ్చినట్టుగా వేసేస్తావా? అలా కుదరదు, సార్ ఒప్పుకోరు. ఒకవేళ నువ్వు వేసిన మేకప్ ఆయనకు నచ్చలేదనుకో, పెద్ద గొడవ జరిగిపోతుంది. నిన్ను జాబ్లోంచి తీసేస్తారు అని అన్నాడు సారంగపాణి. తీసేనివ్వండి, నాకెలాంటి ప్రాబ్లం లేదు అని అన్విత అంటుంటే, ప్రాబ్లం నీకు కాదు, నాకు. నువ్వు వెళ్లిన తర్వాత మళ్లీ ఇంకొక మేకప్ ఆర్టిస్ట్ని తీసుకురావడం చాలా కష్టం అని సారంగపాణి అన్నాడు. ఆ మాటలకు చిన్నగా నవ్విన అన్విత, మీరేం బాధపడకండి, నేను మేకప్ వేస్తాను, మీరు చూస్తూ ఉండండి. ఐ హోప్ నేను వేసిన మేకప్ సార్కి బాగా నచ్చుతుంది అని అంది. ఏంటో, బట్ నీ మీద నాకు నమ్మకముంది, నువ్వు చేయగలవు అని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు సారంగపాణి. ఒకసారి అక్కడ జరుగుతున్న ఆటో షో వివరాలను అక్కడ స్టాఫ్ ద్వారా తెప్పించుకుని చూసింది అన్విత. ఈరోజు జరిగే ఆటో షో స్పీడ్ అండ్ పవర్ అనే కాన్సెప్ట్ మీద జరుగుతుంది. ఎక్కువగా స్పీడ్గా వెళ్లే కార్లు, ఎక్కువ ఇంజిన్ పవర్ కలిగిన కార్లను ఈరోజు ఆటో షో ఎగ్జిబిషన్లో ఉంచబోతున్నారని తెలుసుకుని స్పీడ్ అండ్ పవర్ అనే థీమ్తో మోడల్స్ అందరికీ మేకప్ వేయాలని డిసైడ్ అయ్యింది. మేకప్ చైర్ వద్ద అన్నీ సిద్ధం చేసుకుని నిలబడింది అన్విత. మోడల్స్ అందరూ ఒక్కొక్కరుగా చైర్ దగ్గరకు వస్తున్నారు. ఒక షో చేసిన అనుభవం ఉండడంతో ఈరోజు అన్విత చేతివేళ్లు చాలా ఫాస్ట్గా మోడల్స్ ముఖాల మీద కదులుతున్నాయి. మోడల్స్ ముఖాలకు కొంచెం ఎక్కువగా మేకప్ చేసింది అన్విత. వారి చెంపలు షార్ప్గా కనిపించేలా, కన్నులు విశాలంగా కనబడేలా, జుట్టు చెదిరిపోయినట్టుగా ఉంటూనే స్టైలిష్గా కనిపించేలా మోడల్స్ అందర్నీ రెడీ చేసింది.
ఆటో షో మొదలు కావడానికి ఇంకా 15 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అప్పటికే అందరూ మోడల్స్ రెడీ అయిపోయారు. దాంతో సారంగపాణిని పిలిచి ఆ విషయం చెప్పింది అన్విత. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మోడల్స్ ని రెడీ చేయడంలో ఎలాంటి అలసత్వం చూపించని అన్విత డెడికేషన్కి సారంగపాణి ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. రాఘవ్ సార్తో జరిగిన గొడవ కారణంగా ఆమె బాగా అప్సెట్ అయిందని అతను అనుకున్నాడు. దానివల్ల మోడల్స్ మేకప్ పై ప్రభావం పడుతుందేమోనని ఊహించాడు. కాని మోడల్స్ అంతా ఎంతో అందంగా కనిపించేసరికి ఆశ్చర్యపోతున్నాడు. అన్విత వైపు ఆశ్చర్యంగా చూస్తూనే మోడల్స్ అందరినీ ఆటో షో కోసం తీసుకెళ్తున్నాడు. ఒక్కొక్కళ్లను పంపుతుండగా అతనికి లెక్క తప్పుగా వచ్చింది. మొత్తం 30 మంది మోడల్స్ కదా, మరి 29 మంది మాత్రమే ఎందుకున్నారు అని మనసులో అనుకుంటూ అటూ ఇటూ వెతకసాగాడు సారంగపాణి. ఎక్కడా మోడల్ గర్ల్ కనిపించకపోయేసరికి ఫాస్ట్గా అన్విత దగ్గరికి వెళ్లి, మోడల్ గర్ల్స్ 29 మాత్రమే ఉన్నారు, ఇంకొకరు ఎక్కడికి వెళ్లారు, నువ్వు ఎంతమందికి మేకప్ చేశావు అని ఆమెను అడిగాడు. ఆయన మాటలు వినగానే అన్వితలో కంగారు మొదలయ్యింది. తాను ఎంతమందికి మేకప్ వేసిందో లెక్క పెట్టుకోలేదు. ఒక్కొక్కరు కుర్చీలోంచి లేచి వెళ్తుంటే మరొకరు వచ్చి కూర్చున్న సంగతే ఆమెకు తెలుసు. అదే విషయాన్ని సారంగపాణితో చెప్పింది. అతనిలో టెన్షన్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడెలా అన్విత, ఒక మోడల్ గర్ల్ కావాలి, లేదంటే షో క్యాన్సిల్ అవుతుంది అని అన్నాడు సారంగపాణి. అన్వితకు ఏమీ అర్థం కావడం లేదు. 30 మంది మోడల్ గర్ల్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క అమ్మాయి మాత్రం మళ్లీ బయటకు వెళ్ళిందా? అసలెందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అన్న ఆలోచనలు ఆమెలో కలిగాయి. సారంగపాణి మాత్రం ఇప్పుడీ సమస్య నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాడు. అంతలో అక్కడికి రాఘవ్ వచ్చి, ఏం జరుగుతుందిక్కడా అని అడిగాడు. భయంగానే రాఘవ్ని చూసిన సారంగపాణి విషయం మొత్తాన్ని చెప్పుకొచ్చాడు. మోడల్ గర్ల్ కనిపించడం లేదా, ఎక్కడికెళ్ళింది, అసలు షో కోసం ఇక్కడికొచ్చిందా అని అడిగాడు రాఘవ్. నేను మొదటిసారి లెక్క పెట్టినప్పుడు 30 మంది మోడల్ గర్ల్స్ ఉన్నారు సార్. మేకప్ పూర్తయిన తర్వాత లెక్క పెడితే 29 మంది మాత్రమే ఉన్నారు అని చెప్పాడు సారంగపాణి. అలా ఎలా జరుగుతుంది, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా, మరి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అన్నాడు రాఘవ్. సారంగపాణికి అవమానంగా అనిపించింది. ఇదివరకు ఎన్నడూ ఇలాంటి తప్పు జరగలేదు. ఆటో షో స్టార్ట్ అవడానికి 5 నిమిషాలు మాత్రమే ఉన్న సమయంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. రాఘవ్ కోప్పడుతుంటే సారీ సార్ అని అన్నాడు సారంగపాణి. సారీ తర్వాత ముందు ఇంకో మోడల్ గర్ల్ని ఎక్కడ్నుంచి తీసుకురావాలో ఆలోచించు అని రాఘవ్ అంటుంటే, ఇప్పటికిప్పుడు ఎక్కడ్నుంచి తీసుకొస్తాను సార్, చాలా కష్టం అని అన్నాడు సారంగపాణి. అతడి మాటలు నిజమేనని రాఘవ్కి తెలుసు. ఇంత తొందరగా మోడల్ని తీసుకొచ్చి ఆమెను రెడీ చేసి షోలో పార్టిసిపేట్ చేయించడం చాలా కష్టం. అయితే ఈ కష్టం నుండి గట్టెక్కించాలంటే ఏం చెయ్యాలి అని అతడు ఆలోచిస్తుండగా సడన్ గా అన్విత గుర్తొచ్చింది. వెంటనే ఆమె వైపు తిరిగాడు. ఏంటన్నట్టుగా ఆమె ఆశ్చర్యంగా చూస్తుండడంతో ఆమె దగ్గరికి వెళ్లిన రాఘవ్, ఒక మోడల్ తగ్గింది కదా, నువ్వు మేకప్ వేసుకుని మోడల్లో ఆటో షోలో పార్టిసిపేట్ చెయ్యాలి అని అన్నాడు. నో వే, నేను చెయ్యను, నా వల్ల కాదు అని తెగేసి చెప్పింది అన్విత. ఎందుకు చెయ్యవు, నేనేమడిగాను, జస్ట్ మోడల్లాగా కొద్దిసేపు యాక్ట్ చెయ్యి అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని అన్నాడు. సార్, మీరు ఎన్ని చెప్పినా నేనలా చేయలేను. నేనిక్కడికొచ్చింది మేకప్ ఆర్టిస్ట్గా, మీరు మాత్రం అన్ని పనులను నాతోనే చేయించుకుంటున్నారు అని అంది అన్విత. నువ్విప్పుడు మోడల్లాగా షోలో పార్టిసిపేట్ చేస్తే 5 లక్షలిస్తాను అని అన్నాడు రాఘవ్. 5 లక్షలు కాదు, మీరు 10 లక్షలిచ్చినా నేను పార్టిసిపేట్ చెయ్యను అని సూటిగా చెప్పేసింది అన్విత. నీ బాస్ నిన్ను అడుగుతుంటే ఇంతలా మొండి చేస్తున్నావేంటి, పోనీ నీకెంత డబ్బు కావాలో చెప్పు అని అడిగాడు రాఘవ్. మీరు ప్రతీదీ డబ్బుతోనే కొలుస్తున్నారు. నాకు డబ్బు అవసరమున్నమాట నిజమే, కానీ డబ్బు కోసం నా క్యారెక్టర్ని చంపేసుకునే రకం కాదు. అలాంటి వాళ్లు చాలామంది ఉండి ఉంటారు, వాళ్ల దగ్గర ట్రై చేసుకోండి అని కోపంగా అంది అన్విత. అతను ఎంత బ్రతిమాలుతున్నా అన్విత వినకపోవడంతో, అన్విత, చివరిసారిగా అడుగుతున్నాను, ఇప్పుడేమంటావు చెప్పు అని సీరియస్ టోన్లో అన్నాడు రాఘవ్. మీరెలా అడిగినా నాది ఒకటే మాట, నేను మోడల్లాగా పార్టిసిపేట్ చెయ్యను అని అంది అన్విత. అంతలో అక్కడికి ప్రవీణ్ జయరాం వచ్చాడు. ఇప్పుడేం జరగనుంది
రాఘవ్ మీద ప్రవీణ్ జయరాం కోపం తెచ్చుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.